నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పీరియడ్స్ ముందు కోపం వస్తూ ఉంటుందండి. కోపం, చికాకు, ప్రతిదానికి ఏడుపు కూడా వచ్చేస్తూ ఉంటుంది. చాలామంది ఫేస్ చేస్తారు అనుకుంటా నేను ఈ ప్రాబ్లమ్ని. దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి? దీంట్లో నుంచి ఎలా మనం బయటపడాలి? చాలా మందికి ఉంటుంది జయ. చిన్నప్పటి నుంచి కూడా ఉండేవాళ్ళు కొంతమంది. అవునవును. మిడిల్ ఏజ్లో చాలా ఎక్కువ అవుతుంది. పిఎంఎస్ అంటారు, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్. ఎస్. ఈ ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్లో ఇంకా చాలా వస్తాయి జయ. ఎన్ని రకాలో ఉంటాయి. ఆ ఉన్న రకాల్లో కోపము, ఆందోళన, ప్రెషర్ఫుల్గా ఫీల్ అయిపోవటము, కొట్టి చంపేద్దాం అనిపిస్తుంది. ఒకసారి ఒక ఏడు పేట్ చేసేస్తే అమ్మాయి అనిపిస్తుంది. కొంతమందికి అలా కూడా నేను విన్నానండి. ఏడ్చి ఏదో ఒక సందర్భం ఒకదాన్ని కల్పించుకునైనా ఏడుస్తారు. అవును. ఏంటంటే హార్మోన్స్లో అసమతుల్యత పైకి కిందకి అయిపోవటం. అలాంటప్పుడు ఏంటంటే పీరియడ్స్ మనసు రిలేటెడ్గా ఉంటాయని చెప్పుకోవాలి మనం. ఖచ్చితంగా కదా. ఎందుకంటే ఆందోళన, కోపము, తిక్క వచ్చేది శరీరానికి కాదు, బుద్ధికి. పీరియడ్ వచ్చేది బుద్ధికి కాదు, శరీరానికి. కాబట్టి ఈ రెండు ఖచ్చితంగా ఇంటర్ రిలేటెడే. అంటే ఈ హార్మోన్స్లో వచ్చేటువంటి ఫ్లక్చుయేషన్స్, ఏమైనా స్రవించే కొన్ని రకాల స్రావాలు, కొన్ని రకాల హార్మోన్స్ ఈ సైకలాజికల్గా అవన్నీ కొంత డిస్టర్బ్ చేస్తాయి. అవును, సహజంగానే ఇది. అదేం పెద్ద విశేషము, విచిత్రము, విపరీతము కాదు. చాలా మందిలో ఒక 50% ఆడవాళ్ళు ఫేస్ చేస్తారు. అవునవును. అయితే వీళ్ళు దీన్ని ఫేస్ చేస్తున్నారు అనేది కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవటం ఒకటి, మనకే అర్థం కావటం రెండోది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. నాకు ఇందువల్లే కోపం వస్తుంది అనేది తెలుసుకోవాలి. పీరియడ్స్ ముందు నాకు కోపం వస్తుంది, నాకు ఆందోళనగా ఉంటుంది, కొడదామనిపిస్తుంది, లేదా ఏడుద్దామనిపిస్తుంది, అన్నిటికీ ఏడుపుగా ఉంటుంది. ఇది పీరియడ్ వల్లే అనేది లేడీకి అర్థం కావాలి ఫస్ట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈ అమ్మాయి ఇట్లా ఓవర్గా బిహేవ్ చేస్తుందంటే దీనికి కారణం దీని పీరియడ్ దగ్గరలో ఉంది, లేదా పీరియడ్ దగ్గర పడింది కాబట్టి ఈ అమ్మాయి ఇట్లా బిహేవ్ చేస్తుంది అని అర్థం చేసుకోవాలి కుటుంబం. సాధారణంగా ఇప్పుడు కుటుంబాలు ఎవరినారు 25 మంది లేరు కదా. మన అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు, చెల్లి, ఎవరో ఒక 1 భర్త, పిల్లలు. మిడిల్ ఏజ్ వచ్చేసరికల్లా అమ్మ నాన్న కంటే భర్త, పిల్లలు ఎక్కువగా ఉంటారు. పిల్లలు ఇరిటేటింగ్గా ప్రవర్తిస్తారు. ఏవో గోలలు ఉంటాయి కదా. భర్తలు కూడా వాళ్ళ ఆఫీస్ వ్యవహారాలు కావచ్చు, లేదా ఈ అమ్మాయి ఇరిటేట్ చేయటం వల్ల ఇంకా ఇరిటేట్ అయ్యి కొట్టు చచ్చే పరిస్థితి వస్తుంది. అసలు ముందు కుటుంబ సభ్యులకి ఇలా అయితే, అంటే భర్తలకి ఓకే, భార్యకి పీరియడ్స్ వచ్చేటప్పుడు తనకి ఇలా కోపం వస్తుంది అనే విషయం వాళ్ళకు కూడా తెలిసి బాగుంటుంది, తెలియాలి. లేదా భార్యలే ఏదో ఒక సందర్భంలో చెప్పుకోవాలి. ఏ డాక్టర్ దగ్గరకో తీసుకెళ్ళి ఈ అమ్మాయికి ఇది పరిస్థితి అని చెప్పించుకోవాలి తెలివిగా. నా బోటి పెద్దకైతే చెప్పించినా ఓకే. ఓ సూపర్ రమ్మగా. చెప్పిస్తే పీరియడ్ ముందు ఇట్లా ఉంటుంది, ఇది సహజం. ఇలాంటప్పుడు ఈ అమ్మాయితో గొడవ పడకుండా ఆమె పరిస్థితిని కొంచెం అర్థం చేసుకుని కాస్త కోపప్ అయితే చేస్తే, మనం అమ్మాయి కోఆపరేట్ చేస్తే అమ్మాయికి ఈ 2 రోజులు పోతే పీరియడ్ వస్తే తగ్గిపోతుంది, మామూలు అయిపోతుంది. పిల్లలకు కూడా తల్లుళ్ళు కొంచెం అంత అయ్యాక వరే నాకు ఇబ్బందిగా ఉంది ఒంట్లో, ఈ 2-3 రోజులు విసిగిచ్చద్దు అని చెప్పుకోవాలి తల్లులు. పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి. అయితే దీనికి ఏంటంటే మందులు లేవు, ఉండవు. ఇందాక మీరు డాక్టర్ అన్నప్పుడు నేను అదే అనుకున్నాను, అంటే కౌన్సిలింగ్ అన్నారు మీరు. కాదు, అంతేనా? అదే ఇప్పుడు డాక్టర్ ఇప్పుడు ఎంతసేపు అమ్మాయికి బీపీ వస్తుంది పీరియడ్ ముందు అని చూపించారనుకో, కాదండి నాకు ఇలా ఉంటుందంటే అప్పుడు డాక్టరే చెప్తుంది, చెప్పండి ఆయనకని చెప్పించుకోవచ్చు కదా. ఎస్ ఎస్, అతనికి అర్థమయ్యేలాగా. మెడిసిన్ పర్పస్ కాదు, కౌన్సిలింగ్ పర్పస్గా చెప్పించుకోవచ్చు. దీనికి ప్రధానమైనది ఏంటంటే శరీరంలో ఏవో కొంచెం ఉద్రిక్తతలు వస్తున్నాయి, ఉద్రిక్తత వస్తుంది. అప్పుడు మనం కొంచెం మన తత్వాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి చేయ. మనకేంటి పుల్లగా తినాలనిపిస్తుందా, కారంగా తినాలనిపిస్తుందా, మనం ఏం తింటున్నాం, లోన్లీగా ఉండాలనిపిస్తుందా, అసలు మన పరిస్థితి ఏంటి, మనం ఏమిటి అని మనకు తెలియాలి. ఫుడ్ అర్జ్ తీరిపోయిందనుకో కోపం తగ్గిపోవచ్చు. ఓకే, తీయగా తినాలనిపిస్తుంది, హాయిగా స్వీట్లు తిను, తిక్క తీరిపోతుంది. నాకు అన్నమే తినబుద్ధి కాదు జయ. ఒక్కొక్కళ్ళకి ఇలా ఉంటుంది, అన్నం తినాలనిపిస్తుంది. అన్ని వంట చేసాక ఆ పులుసు చూసినా విసుగు, కూర చూసినా విసుగ్గా ఉంటుంది. అయితే పచ్చళ్ళు అవి తినకూడదు, కొంచెం హాయిగా లైట్గా తినాలి అని చెప్తారు. కొంతమందికి మసాలాదారే తినాలనిపిస్తుంది, ఆ అర్జు తీరకపోతే విసుగు పుడుతుంది. సో తీర్చేసుకోవటమే, అంతే, తీర్చేసుకోండి. తర్వాత పీరియడ్కి 1 వారం ముందు నుంచే శరీరానికి కావాల్సిన విటమిన్స్, సప్లిమెంట్స్ అన్నీ ఇచ్చేయండి. వారం ముందు నుంచే మొదలు పెట్టుకోండి. 1 గ్లాస్ పాలు తాగండి, రాగి మాల్ట్ తాగండి.
ఏదైనా మల్టీవిటమిన్ లాంటిది డాక్టర్ని ప్రిస్క్రైబ్ చేస్తున్నారు కదా ఇవాళ అవునవును. రోజు ఒక మల్టీవిటమిన్ వేసుకోండి. దాంతో పాటుగా కాసేపు నడవడము, కాస్త ఒక చిన్న యోగా చేయటము, కాస్త ధ్యానం చేయటము, ఏదైనా ఒకటి మెడిటేషన్ లాంటివి అలవర్చుకోండి. ఇవి వర్కౌట్ అవుతాయి, వర్కౌట్ అవుతాయి చేయ యోగా, ధ్యానం, తప్పకుండా తప్పకుండా. మీరు డాక్టర్లు చెప్తారు. అది ఏమవుతుందంటే ఇది ఆ కకావికలుగా ఉన్న హార్మోన్స్ ఒక సరైన దారిలోకి వెళ్తాయి. నీకు అదే కదా వచ్చేది, ఒకటి లాగి తిక్కొస్తుంది నీకు. అవి రెండు ఓదారిలో వెళ్తుంటే ఇక తిక్కగేముంది, సజావుగా ఎలా వెళ్ళవలసింది అట్లా వెళ్ళిపోతుంది కదా. ఇది ఒక నెలలో చేస్తే కాదు, ఎవ్రీ మంత్ మనం చేసుకోవాలి. ఇది మనకి సమస్య. కొంతకాలం పోయాక ఒక తత్వం మారుతూ ఉంటుంది కదా. ఒక 6 నెలల, సంవత్సరం, 2 ఏళ్ళు పోయాక తగ్గిపోవచ్చు కూడా. మనం ఈ రెగ్యులర్ యోగా తోటి అసలు అలాంటి సమస్యే రాకుండా ఉంటుంది. పీరియడ్కి 5 రోజుల ముందే నేను యోగా చేస్తాను అని కాకుండా యోగా అండ్ మెడిటేషను, ఎక్సర్సైజు, వాకింగ్ అవి రెగ్యులర్ హ్యాబిట్స్గా చేసుకోండి. దానివల్ల ఏంటంటే జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటుగా మనకి ఈ మనసుని పట్టి పీడించేటువంటి ఈ రకమైన ప్రెషర్ఫుల్ థింగ్స్, పైగా ఇంకోటి ఏమవుతుందో తెలుసా, ఇప్పుడు మనకి విసుగ్గా ఉంటే, ఇప్పుడు ఈ పోట్లాడితే కాకుండా నా పీరియడ్స్లో నన్ను ఎవరు సపోర్ట్ చేయట్లేదు అనే దిగులుంది చూసావా, అది పెద్ద జబ్బు కింద పరిణమిస్తుంది. అవును, నన్ను సపోర్ట్ చేయట్లేదు అనేది ఇప్పుడు మనం అదొక కంప్లైంట్ కింద ఉంచుకుంటాం. అదొక అస్త్రం మనకి. అస్త్రం ప్రధానంగా గుర్తుపెట్టుకోండమ్మా. నేను ఎప్పుడు ఇదే పాయింట్ చెప్తా. నువ్వు ఒక బాణం ఎదుటి వాళ్ళ మీదకి వేయటానికి ఉంచుకుంటూ ఉంటే ఆ బాణాలు నువ్వు పెట్టుకోవాల్సింది నీ మనసులో. అవి మొదట ఎక్కడ గుచ్చుకుంటాయి? మనసుకే కదా. వాడెవడో చేయటం కాదు, నువ్వే చేసుకుంటావు. ఎంతసేపు గుచ్చుకుంటూ ఉంటావు. అప్పుడెప్పుడో నాకు సరిగా చేయలేదు, ఎప్పుడెప్పుడో వాళ్ళు బాగా రెస్పాండ్ అవ్వలేదు, నాకు అస్సలే బాగుండకపోతే ఎంతకాలం గుర్తుపెట్టుకుంటావు దాన్ని? ఎందుకంత గుర్తుపెట్టుకోవాలి? వచ్చే ప్రాసెస్ కదా, ప్రతి నెలా జరిగేదే కదా. నిన్ను నువ్వు సరి చేసుకో. అనుకోవద్దు. వాళ్ళు చేయవలసింది 1% అయితే నువ్వు చేయవలసింది 99% ఉంటుంది. వ్యాలిడ్ పాయింట్ అండి. నువ్వే చేసుకోవాలి. నీ రిపేర్ నువ్వు చేసుకోవాలి. చిన్నది వాళ్ళని అడుగు, చేయకపోతే కంపెల్ చేయి, చేయకపోతే కంప్లైంట్ చేయి వాళ్ళ మీద. పిల్లలు సరిగా ఉండకపోతే భర్తకు చెప్పు, భర్త సరిగా లేకపోతే అత్తగారికి చెప్పు. లేదా భర్తతోటే ఏదైనా మనం సజావుగా ఉన్నప్పుడు, నాకు ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు సరిగా యాక్ట్ చేయట్లేదు, నువ్వు కొంచెం సహాయం చేస్తే నాకు వీళ్ళు కూడా హెల్ప్ చేస్తారని చెప్పుకోండి అమ్మా. కూర్చుని మాట్లాడుకోవాల్సిందే. వినరండి అంటారు, నాకు కూడా తెలుసు వినరు. చెప్పాలిగా ముందు మనం. వినరన్న మాట అక్షరాల నిజం. నువ్వు చెప్పడం మానేసి అది లోపల పెట్టుకుని నా బోటక్కాయలకి రోజు చెప్తానంటే కుదరదు. ఉపయోగం ఉండదు. గుర్తుపెట్టుకుంటావు ఎంతసేపు. నువ్వు వినరు, వదిలేయి, పోని. మనమే రిపేర్ చేసుకో. నీ వరకు నువ్వు రిపేర్ చేసుకో. వాళ్ళు శుభ్రంగా గుళ్ళోకి వెళ్ళు, ఎక్కడికైనా సత్సంగం ఉంటే అక్కడికి వెళ్ళు, ఎవరైనా ఫ్రెండ్స్ని కలువు. నీకు లోన్లీగా ఉండాలనిపిస్తే పిల్లల్ని పంపించేసి ఆ పూట పనులు మానేసి హాయిగా ఏదో దిక్కుమాల సినిమా పెట్టుకుని 1 గంట సేపు ఏడు. నిజంగా. అవును అవును, నిజం చెయ్య. మాతృదేవో భవ తెగ చూసేదాన్ని నేను. అంత ఏడుపు సినిమానా? ఏడుస్తూ ఏడవటానికి బాగుంది రావు గారు. ఉంటాయి అట్లా. ఉంటాయండి. ఏదైనా సినిమా చూసి కాసేపు ఏడ్చేస్తే నువ్వు మామూలుగా ఏడ్చావనుకో, పోట్లాడి నువ్వు ఏడుపు కొట్టు మహానం అయిపోతావు. ఎవరిని చూడకుండా, ఎవరికి కనిపించకుండా ఏడిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అది ఆ సినిమా వంకతో కొట్టుకుపోతుంది. వావ్, సూపర్ అండి, ఇది సూపర్, రియల్లీ మంచి ఐడియా ఇచ్చారు. ఎవరైనా చేయొచ్చు ఇది. మనకి ఇప్పుడు లోన్లీనెస్కి ఏం కొదవా, మనకు ఎవరున్నారు? దిక్కుమాలిపోయాం. మనం నవ్వొస్తుంది కానీ జయ, నిజంగా ఎవరు ఉండరు ఇంట్లో జయ. ఎంత ఖాళీగా, ఎంత నెరాబాగా ఉంటున్నాయంటే ఇల్లు. నువ్వు ఉండవు, మనము ఉండవు, మనం ఒకళ్ళమే ఉండే పరిస్థితులు కూడా బోల్డ్ ఉంటున్నాయి. అవును కదా. అవునండి. కాబట్టి దుఃఖం, కష్టం ఎంతసేపు ఎవరికైనా చెప్పాలనుకోవద్దమ్మా. చెప్తున్న కొద్దికి పెరుగుతాయి. కట్ చేసుకోవాలి వాటిని. మీరు అన్నట్లు ఎలా అనిపిస్తుంది అంటే రమ్మగారు, నాకు నేను పీరియడ్స్లో ఉన్నా, నాకు కోపం వస్తుంది, అయినా ఎవరు హెల్ప్ చేయట్లా, నాకు కోపం వస్తుంది హెల్ప్ చేయట్లా, ఆ కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి అనేది కదా ఆలోచించుకొని అటువైపుగా వెళ్తే బాగుంటుంది. కంప్లైంట్ చేయటం మానే, నువ్వు హాయిగా ఉండాలి. ఇప్పుడు మానే, మర్చిపో, వదిలేసేయి అంటే భలే ఒళ్ళు మండిపోతుంది జయ. ట్రై చేయాలి గారు, వాళ్ళు మండిపోతుంది, కోపమే వస్తుంది. నువ్వు పట్టుకుంటావు. నేను పదే ఒకటి చెప్తాను, నువ్వు పట్టుకుంటావు. అప్పుడు సూదులు ఇట్లా జాగ్రత్తగా పట్టుకోవాలి సూదిని. నువ్వు ఇట్లా పట్టుకున్నావు, ఏమవుతుంది? గుచ్చుకుంటుంది. కానీ జాగ్రత్తగా పట్టుకున్నప్పుడు పడదు కదా, అది ఎంజాయ్ చేస్తాం కదా. డెఫినెట్గా ఎప్పుడు జాగ్రత్తగానే పట్టుకుంటాం.
అంతేనా? అంతే. మనం దానికి కావాల్సినట్టుగా మనకి ఏది కావాలి అనేది ముందు మనం తెలుసుకుంటే అప్పుడు దీని సమాధానాలు ఇతరుల దగ్గర వెతకద్దు. మొదట మన దగ్గర వెతకండి, మనని కరెక్షన్ చేసుకోండి. మన క్లోజ్ రిలేషన్స్ ఉంటాయి, వాళ్ళతో చెప్పుకోండి చాలు. ఎవరు మాట్లాడితే వాళ్ళందరికీ వెళ్ళబోసుకోవద్దు. ఆ నెల ఈ నెల ఆ నెల ప్రతి నెల వచ్చేదానికి ఏమిటది? పెరుగన్నం తింటూ గొంగట్లో కూర్చుని వెంట్రుకలు ఏరుకుంటే ఎట్లా? ప్రతిసారి వచ్చేదే కదా. అవును కదా. దీన్ని పోగొట్టుకునేందుకు ప్రయత్నం చేయండి. పిఎంఎస్ సమస్య, జబ్బు కాదు. పిఎంఎస్ సమస్య. దీనికి కొన్నిటికి సమాధానాలు మనం ఏర్పరచుకోవాలి. పాపం సమాధానాలు రాని వాళ్ళు కొంతమంది ఉంటారు జయ, పాపం ఉంటారండి. పిఎంఎస్ఏ తీవ్రమైన జబ్బుగా పరిణమించే వాళ్ళు కూడా కొంతమంది కనపడుతున్నారు. వాళ్ళు ఇంకా డెఫినెట్ గా డాక్టర్ అడ్వైస్ తీసుకోవాలి. డాక్టర్లు కూడా ఏమీ చేయలేరు. ఆ పీరియడ్ వస్తే కానీ వీళ్ళ సమస్యలు తీరవు. ముందు మనం లివింగ్ స్టైల్లో కొంత మార్పు చేసుకుంటే అంటే మనం ఇందులో నుంచి బయటపడగలం. ఎట్లా రమ్మగారు? ఎట్లా? రెగ్యులర్ ఎక్సర్సైజ్, రెగ్యులర్గా ఏదైనా మంచి ఫుడ్ చక్కగా సరిగ్గా తీసుకోవటం, తరచుగా ఏదైనా దేవాలయానికి వెళ్ళి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయటం, మనకి ఏది సూట్ కాదో దాని జోలికి కూడా వెళ్ళకూడదు. సూట్ అవ్వని విషయాలకి మనకి ఇష్టం కానీ మనకి సూట్ కాదు, మానేసేయండి. ఇప్పుడు మనకు తెలియకుండానే కోపం వచ్చేస్తూ ఉంటుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? దేనికి ఎప్పుడు తెలియకుండా ఎందుకు తెలియదు? పీరియడ్స్ టైంలో ప్రతి చిన్న విషయానికి కోపం స్పీడ్ అయిపోతాం. దాన్ని మనం ఇవన్నీ చేస్తే నీకు ఆటోమేటిక్గా తగ్గిపోతుందా? ఇవి చేయండి, కంట్రోల్ అవుతుంది. కనీసం 50-70% స్ట్రెచ్ చేస్తాం చేయాలని, అదైనా చాలు కదా. ఆ పీరియడ్ వచ్చాక తగ్గిపోతుంది అంతే. చక్కగా తలకి ఒంటికి నూనె రాసుకోవటం, ఎక్కువసేపు స్నానం చేయటం, ఏదైనా బాడీ మసాజ్ అవకాశం ఉంటే అది చేయించుకోవటం, రిలాక్స్డ్గా రెస్ట్ తీసుకోవటం. ఆ 3-4 రోజులు హేస్టీగా ఉండే పనులు, పరుగులు పెట్టేవి, ఇరిటేటింగ్గా ఉండే గుంపుల్లోకి వెళ్ళిపోవటము, బజార్లు తిరగటము చేయకపోవటము, కొంచెం ప్రశాంతంగా ఉంటే కాస్త ఏమైనా తర్వాత టైం బాగుండటానికి అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎలాంటి ఇలాగే ఇప్పుడు వాళ్ళకి చెప్పుకోవటం, భర్తలకు చెప్పటం, భర్తలు పిల్లల్ని కంట్రోల్ చేసేలాగా చేయటం. 2-3 రోజులు 4 రోజుల పాటు హైరాణగా ఉండే వ్యవహారాలని పెట్టుకోకుండా ఉంటాం. ప్రతిసారి కుదరదు. అవును, ట్రై చేయాలి. మనం ప్రయత్నం చేస్తే కొంచెం దీని నుంచి మనం బయటపడగలుగుతాం. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రమ్మ గారు. నమస్తే. నమస్తే.